రాహుల్ గాంధీ కొంచెం సైలెంట్ అయ్యేసరికి మళ్ళీ ఎకోసిస్టమ్ బ్యాచ్ అంతా మెల్లిగా బయటకు వస్తున్నారు. చూసారా? అచ్చం వానాకాలం రాగానే కలుగులో నుంచి బయటకు వచ్చి ఒక పురుగుల్లాగా తయారయ్యారు వీళ్ళు. వీళ్ళకు ఒక నాయకుడు ఉన్నాడు, వాడి పేరు అభిజిత్ దీప్కే. ఈ మధ్య ఒక పెద్ద ప్రకటన కూడా చేశాడు. అదేంటంటే వీళ్ళంతా కలిసి మళ్ళీ జంతర్ మంతర్ దగ్గర సీజన్ 2 మొదలు పెడతారంట. అసలు ఈ సీజన్ 2 ఏంటైనా అని తలబట్టుకుంటే మనకి ఓటీటీలో వెబ్ సిరీస్లు వస్తాయి. చూసారండి, ఒక సీజన్ అయిపోగానే ఇంకో సీజన్ వచ్చినట్టు వీళ్ళు కూడా ఈ ధర్నాలు ఆందోళనలకి సీజన్ల పేరు పెట్టి మరీ ప్లాన్ చేస్తున్నారు. పోనీ ఎక్కడ చేస్తారా అంటే మళ్ళీ అదే జంతర్ మంతర్. కానీ ఈసారి వీళ్ళకి అంత సీన్ లేదులేండి. ఎందుకంటే ఢిల్లీ హైకోర్టుకి ఇప్పటికే వీళ్ళ వేషాలు అర్థమైపోయి అసలు జంతర్ మంతర్లో ఇలాంటి ధర్నాలు ఎందుకు అలౌ చేస్తున్నారా, అక్కడికి వీళ్ళని రానివ్వకూడదని ఒక కన్నేసి ఉంచింది అన్నమాట. ఇప్పుడు వీళ్ళ పరిస్థితి ఎట్టా ఉందంటే అండి, ఈ ఊర్లో రచ్చబండగాడ పంచాయతీ పెడదామని ఊరంతా దండోర వేయించుకుంటే తీరా అక్కడికి వెళ్ళాక ఆ రచ్చబండ దగ్గర కూర్చోడానికి కూడా వీల్లేదని ఆ గ్రామ పెద్దలు బోర్డు పెట్టినట్టు అయింది వీళ్ళ పరిస్థితి అనేది. సరే, వీళ్ళంతా ఏదో సాధిద్దామని సీజన్ 2 మొదలు పెడదామని అనుకుంటే వీళ్ళ అసలు రంగులన్నీ ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి అనమాట. ఈ అభిజిత్ దీప్కే గాడి బండారం మొత్తం లీక్ అయిపోయిందండి. వాటితో పాటు తర్వాత ఈ సౌరవ్ దాస్ అనే ఇంకొకటి జాతకం కూడా బయటకు వచ్చింది. వీళ్ళని ఎక్స్పోజ్ చేయడానికి మనోళ్ళు అంటే ఈ అభిజిత్ అయ్యర్ మిత్ర, తర్వాత విజయ్ పటేల్ లాంటి వాళ్ళు ఇంకొన్ని ట్విట్టర్ హ్యాండిల్స్ అయితే ఏకంగా పగలు రాత్రి కష్టపడి వీళ్ళ చీకటి బాగోతలని తోడేస్తున్నారు. అసలు వీళ్ళకి ఎందుకు ఇలాంటి గతి పట్టిందని చూస్తే వీళ్ళు చేసిన పనులు అలాంటివి. మరి ఫస్ట్ ఈ అభిజిత్ దీప్కే గాడి ముచ్చట ఏందో చూద్దామా. వీడు ఏమని చెప్పుకున్నాడంటే, నేను అమెరికాలో ఉన్న ఈ బోస్టన్ యూనివర్సిటీకి వెళ్ళి కమ్యూనికేషన్లో కోర్స్ చేస్తున్నానని ఒక ఫోజులు కొట్టాడు కదండి. అదొక 3 సెమిస్టర్ల కోర్సు. కానీ అసలు ట్విస్ట్ ఏంటంటే ఆ కోర్స్ జరుగుతున్న టైంలో 2 సెమిస్టర్లు వీడు ఇండియాలో ఉన్నాడు కదా. అసలు అమెరికా యూనివర్సిటీలో అలా ఎలా జరుగుతుందండి? అక్కడ కోర్స్ అంటే ఖచ్చితంగా అక్కడే ఉండి చదవాలి కదా. మన ఊర్లో డిగ్రీ కాలేజీలో అడ్మిషన్ తీసుకొని బెంగళూరులోనో వెళ్ళి ఆ పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ పరీక్షలప్పుడు వచ్చి రాసినట్టు కాదు కదా అమెరికా యూనివర్సిటీ అంటే. ఇంకా ఘోరం ఏంటంటే 2024, 25, 26కి సంబంధించిన ఆ యూనివర్సిటీ పూర్వ విద్యార్థులు అంత డేటా మొత్తం తీసి చూస్తే అందులో దీప్కే అనే పేరే లేదు. కానీ వీడు ఏమని ప్రచారం చేసుకున్నాడంటే, నాకు ఒక్కో సెమిస్టర్ ఏకంగా $12,500 స్కాలర్షిప్ వచ్చిందని డబ్బా కొట్టుకున్నాడు కదా. అసలు ఈ స్కాలర్షిప్ ఎందుకు ఇచ్చారండి? వీడు అక్కడ చదవడానికి ఇచ్చారా, లేక ఊరికే అక్కడ జల్సాలు చేయడానికి ఇచ్చారా? వీడు తన స్కాలర్షిప్ ప్రూఫ్ అని ఒక లెటర్ పెట్టి దానికి ఒక లింక్ ఇచ్చాడే, ఆ లింక్ మీద క్లిక్ చేస్తే అది ఎక్కడికో ఓపెన్ అవుతుందో. మరి అంటే సింపుల్గా చెప్పాలంటే ఎవడో పట్నం వెళ్ళి పెద్ద సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిపోయిన ఊర్లో వాళ్ళందరికీ బిల్డప్ ఇచ్చి తీరా చూస్తే అంటే వాడు అక్కడ ఉన్న ఒక జిరాక్స్ షాప్ లో పనిచేస్తున్నట్టు బయటపడినట్టు అయ్యింది దీప్కే గాడి పరిస్థితి అనమాట. ఇక రెండోవాడు సౌరవ్ దాస్ అనమాట. వీడి పరిస్థితి ఇంకా ఘోరంగా తయారైంది. రీసెంట్ గా వీడు సోషల్ మీడియాలో తెగ అరిచాడు కదండి. ఏమని? పాండిచ్చేరి పోలీసులు నా ఇంటికి వచ్చారు, నా ఫ్యామిలీని భయపెడుతున్నారని నానా యాగిస్ చేశాడే. కానీ అసలు కథ వేరే ఉందండి. వీడు ఢిల్లీలో గ్రేటర్ కైలాస్ లాంటి ఒక కాస్ట్లీ ఏరియాలో గ్రౌండ్ ఫ్లోర్ లో ఒక ఫ్లాట్ లో ఉంటున్నాడు. దానికి నెలకు 1,00,000 నుంచి 1,50,000 దాకా రెంట్ ఉంటుంది అనమాట. అసలు అంత అద్దెగట్టి వీడు అక్కడ ఎలా ఉంటున్నాడు అనేది ఒక పెద్ద ప్రశ్న అనమాట. అంతేకాదు ఆ ఫ్లాట్ కి సంబంధించిన ఒక పెద్ద ల్యాండ్ స్కామ్ కూడా నడుస్తుంది. ఆ ఫ్లాట్ ఓనర్ ఎప్పుడో 2 ఏళ్ల క్రితం చనిపోయాడంటండి. ఆయనకు ఒక కొడుకు కూతురు ఉన్నారు. ఈ విషయం బయటికి రాగానే సడన్ గా ఆ కూతురు ఒక న్యూస్ పేపర్ లో యాడ్ ఇచ్చింది. ఏమని? మా ఇంటి సేలు డీడీ డాక్యుమెంట్లు పోయాయి అని. ఇదెక్కడ విడ్డూరం స్వామి? సేల్ డీడీ పోతే ఏంటి? రిజిస్ట్రేషన్ ఆఫీస్లో దాని కాపీ ఉంటుంది కదా. మన ఊర్లో పొలం కాగితాలు ఇంట్లో ఎలుకలు కొరికేస్తే మనం ఊరుకుంటామని చెప్పండి. పోయి ఎంఆర్ఓ ఆఫీస్లోనో రిజిస్ట్రేషన్ ఆఫీస్లోనో దరఖాస్తు పెట్టుకుని అంటే ఒక డూప్లికేట్ తెచ్చుకుంటాం కదా. ఇదో పెద్ద రాకెట్ సైన్స్ అయిపోయినట్టు ఈ పేపర్లో హ్యాడ్లు ఇవ్వడం ఏంటి? అసలు ఆ ఫ్లాట్ సేల్ డీడీ జరిగిందా లేక రెంట్కి ఇచ్చారనేది ఆ ఒక్క కాపీ తీస్తే తెలిసిపోతుంది కదా. సౌరవ్ దాస్కి నిజంగా నిజాయితీ ఉంటే మా లీగల్ టీంని మేము పంపిస్తాము, ఆ కాపీలు తీయించుకుంటామని మన వాళ్ళు అడుగుతున్నారండి. కానీ వాడు బయటికి రాడే, నిజం కూడా చెప్పడు. ఇక సౌరవ్ దాస్ మీద ఇంకో పెద్ద ఎలిగేషన్ కూడా ఉంది. అది ప్రూవ్ అయిందని నేను చెప్పట్లేదు, కానీ గట్టిగా వినిపిస్తున్న మాట ఏంటంటే అసలు వీడు ఇండియన్ సిటిజనే కానే కాదంట. వీడు ఒక నేపాలి అని. ఎందుకంటే వీడి సొంత తండ్రి అలాగే వీడి తల్లి, ఆమె ఇంటి పేరు ఛేత్రి, ఇద్దరు నేపాల్కి చెందిన వాళ్ళే. ఆ తర్వాత ఆమె ఇంకొక సౌరవ్ దాస్ అనే వ్యక్తితో కలిసి ఉండడం వల్ల వీడికి కూడా ఆ పేరు వచ్చిందని చెప్తున్నారు. సో ఇన్ని దొంగతిరుడు వ్యవహారాలు పెట్టుకొని మనోడు మళ్ళీ వీడు ఢిల్లీ హైకోర్టుకి సుప్రీంకోర్టుకి నీతులు చెప్తుంటాడండి. ఇప్పుడు పాండిచ్చేరి పోలీసులు తనను బెదిరిస్తున్నారని ఏడుస్తున్నారు కదా. ఈ మధ్యనే అమిత్ షా గారు పాండిచ్చేరి వెళ్ళారు. అక్కడ ఆయన స్థానిక ప్రభుత్వంతో ఏం మాట్లాడారో కానీ ఇప్పుడు వీళ్ళందరికీ ముచ్చెమటలు పడుతున్నాయండి. అమిత్ షా స్టైలు మీ అందరికీ తెలుసు కదా. ఆయన ఊరికే పైన మాట్లాడు, ఒక పని పట్టుకున్నాడంటే దాన్ని అందు చూస్తాడు అనమాట. నీట్ ఎగ్జామ్ ఇష్యూ మీద ఏ ప్రశ్నకైనా సమాధానం చెప్తానని ఆయన అన్నాడు కదా.
అంటే దాని అర్థం ఏంటో తెలుసా అండి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో వీళ్ళందరి జాతకాలు చిట్టాలు మొత్తం ఆయన టేబుల్ మీద ఉన్నాయని అర్థం అనమాట. అభిజిత్ దీప్కే ఎప్పుడు అమెరికాకి వెళ్ళాడు, స్కాలర్షిప్ ఎప్పుడు వచ్చింది, వాడు ఎందుకు డిలీట్ చేశాడో ఆ పాత ట్వీట్లు అన్ని అండి ఆయన దగ్గర డేటా ఉందన్నమాట. వీళ్ళు ఎంత డిలీట్ చేసినా ఆర్కైవ్స్ అన్ని భద్రంగా ఉన్నాయి. ఇక మీరు ఎలా తప్పించుకుంటారా బాబు అని మన వాళ్ళు అడుగుతున్నారు అనమాట. అసలు వీళ్ళ ఎకో సిస్టమ్ అంతా ఒకటే అండి. వాళ్ళేమో ఈ తెహల్కా వాళ్ళు, న్యూజిలాండరీ వాళ్ళు ఒకప్పుడు తరుణ్ తేజ్పాల్ రేప్ కేసులో ఇరుక్కుంటే ఈ న్యూజిలాండరీ వాళ్ళు వాడిని ఎలా వెనుకొసుకొచ్చారో అందరికీ తెలుసు కదండి. అందుకే దానికి రేప్ ల్యాండరీ అని ఒక పేరు కూడా పడింది. వీళ్ళంతా సీజేపీకి పెద్ద మద్దతుదారులు అనమాట. ఈ సీజేపీ న్యూజిలాండరీ, ది వైరు, ఆఫ్రా వీళ్ళందరికీ ఫండింగ్ ఇచ్చే ఒక పెద్ద సంస్థ IPSMF. దీంట్లో మెయిన్ మనిషి విప్రోకి చెందిన అజీం ప్రేమ్జీ. ఇక్కడ ఇంకో ఆసక్తికరమైన విషయం ఏంటంటే అండి, నిఫ్టీ 50 లిస్టులో నుంచి విప్రోని తీసేస్తున్నారని ఒక టాక్ నడుస్తుంది. అదే కనుక జరిగితే వాళ్ళకి ఎంత నష్టం వస్తుందో ఊహించుకోండి. ఇదంతా చూస్తుంటే ఒకటే అర్థం అవుతుందండి, అమిత్ షా గారి యాక్షన్ ప్లాన్ ఎలా ఉంటుందో అని. ఒక కొండ చిలువ తన ఎర్రను పట్టుకున్నట్టు దాన్ని చుట్టేసి మెల్లిమెల్లగా ఊపిరాడకుండా ఎలా నొక్కుకుంటూ పోతుందో అచ్చం అలాగే ఈ ఎకో సిస్టమ్ ని, ఈ ఫేక్ న్యూస్ బ్యాచ్ ని మెడబట్టుకుని సిస్టమ్ ద్వారానే ఉక్కిరి బిక్కిరి చేస్తున్నారు అనమాట. వీళ్ళకి ఇప్పుడు ఎట్టు పోవాలో ఏం చేయాలో పాల్పోవడం అయితే లేదు. ఇంత జరుగుతున్నా కూడా ఈ సీజేపీ వాళ్ళకి ఇంకా సిగ్గే రాలేదండి. సరే సీజన్ 2 అంటున్నారు కదా, మొదలెట్టండి చూద్దాం ఎక్కడ మొదలు పెడతారో చెప్పండి. సో గతంలో యూపీలో కూడా ఇలాగే పెద్ద పెద్ద డైలాగులు కొట్టారు కదండి. రాకేష్ టికాయత్ లాంటి వాళ్ళు లక్నో వస్తామని ప్రగల్భాలు పలికారు, కానీ కనీసం అటువైపు కన్నెత్తి కూడా చూడలేదే. ఎందుకంటే యూపీలో ఏం జరుగుతుందో వాళ్ళకి తెలుసు కదా. అక్కడే కనుక వెళ్తే డైరెక్ట్గా పెల్లెట్ గన్స్తోనే ట్రీట్మెంట్ ఉంటుంది. దెబ్బకి ఎక్కడో అక్కడి సెట్ అయిపోతాయి అనమాట. ఇప్పుడు పార్లమెంట్ సెషన్స్ కూడా అయిపోయాయి కదండి. కాబట్టి ఈ యూట్యూబ్ క్రియేటర్స్కి, తర్వాత ఈ జనాలకి మీరు ఏదో ఒక కంటెంట్ ఇవ్వాలి కదా. రండి ఏదో ఒకటి మొదలు పెట్టండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేసే అల్లరి చూసి మేము కూడా ఈ కొన్ని వీడియోలు చేసుకుంటామని వాళ్ళని ఒక ఆట ఆడేసుకుంటున్నారండి అంతా. మొత్తంగా చూసుకుంటే ఈ ఫేక్ యూనివర్సిటీ డిగ్రీలు, దొంగ స్కాలర్షిప్లు, బినామీ ఆస్తులు, ఎవరో జనపోతే వాళ్ళ ఆస్తుల మీద కూర్చోవడం, ఇవన్నీ చేస్తూ పైకి మాత్రం మీ మీద పెద్ద పత్తిత్తులం అన్నట్టు బిల్డప్ ఇచ్చే ఈ బ్యాచ్ పని దాదాపు క్లోజ్ అయినట్టే. సో వీళ్ళ డ్రామాలు ఎన్నోల్లో సాగవండి. ఒకసారి గవర్నమెంట్ తన ఫోకస్ వీళ్ళ మీద పెట్టింది అంటే ఈ రికార్డులన్నీ బయటకు వస్తాయి. అప్పుడు వీళ్ళు చెప్పే సొల్లు కథలు ఏవి బంద్ చేయి. సింపుల్గా చెప్పాలంటే మన ఊర్లో పెద్దలు అంటారు కదా, తప్పు చేసినోడు ఎంత దాక్కున్నా ఏదో ఒక రోజు దొరక్క తప్పదు అని. వీళ్ళ పరిస్థితి కూడా ఇప్పుడు అక్షరాల అలాగే ఉందన్నమాట. మీరు ఇవన్నీ గమనిస్తూ ఉండండి. ముందు ముందు వీళ్ళ జాతకాలు ఇంకా ఎలా బయటపడతాయో మీకే అర్థమవుతుంది అన్నమాట. సో వీటి గురించి మీరేమనుకున్నారు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్, వందే మాతరం.